तस्य यज्ञवराहस्य विष्णोरमिततेजसः प्रणामं येपि कुर्वन्ते तेषामपि नमो नमः. గో ఉపాసక శ్రీ సురభిదాస్ అనే బిరుదులు సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా, తర్వాత తమిళనాడు గవర్నమెంట్ ద్వారా వచ్చిన బిరుదులతో కుందుర్తి మహీకరణ్ శర్మ అనే నామకరణంతో ఉన్న గో సంరక్షణ మీద కార్యక్రమాలు చేస్తూ, గోవులు భగవద్గీత గురించి ప్రచారం చేస్తూ డిసెంబర్ 9వ తారీఖున కిందటి సంవత్సరం జిఆర్ స్వామివారి ఆశీర్వచనలతో ఒక యాత్ర మొదలుపెట్టాము. 4-5 రాష్ట్రాలు తిరుగుతూనే గీతా మందిరాలను కాపాడుకోవాలి. ప్రతి గ్రామాల్లో కూడా గీతా మందిరాలు మూసేస్తున్నారు. పేగాట రాయుళ్ళకి నిలయమైపోతుంది. మన వాళ్ళందరూ కూడా భగవద్గీత శ్లోకాలు చదవట్లేదు. కాబట్టి అటువంటి గీతా మందిరాలు కూడా పాడుపడిపోతున్నాయి. పాడుపడకుండా ఉండాలనే సంకల్పంతో ఘంటసాల మాస్టర్ గారు గానం చేసిన మన ఆంధ్రదేశానికి వన్నె తీసుకొచ్చారు. ఆయన ఈ చనిపోయినప్పుడు అందరూ పెడుతున్నారు, కానీ చనిపోకముందే పుట్టినప్పటి దగ్గర నుంచి కూడా భగవద్గీత శ్లోకాలు వింటూ ఉంటే మనలో ధైర్యం కలుగుతుంది. అన్ని రకాల ధైర్యాలు వచ్చి మన యుద్ధం మనమే చేస్తాం, జీవితం అనే యుద్ధాన్ని మనమే చేసుకోగలిగే శక్తిని శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీత శ్లోకాల ద్వారా ఇచ్చాడు. కాబట్టి అటువంటి మన గ్రంథం భగవద్గీత గ్రంథం. ఆ గ్రంథాన్ని మనం, మన గీత భగవద్గీత, దాన్ని వదిలేసాం మనం. కాబట్టి అటువంటి భగవద్గీతను మళ్ళీ మనందరిలో కూడా స్థాపన చేసుకోవాలి. అదే మనకి బలాన్ని ఇస్తుంది, మన ఆత్మకి బలాన్ని ఇస్తుందని చెప్పడం కోసం. తర్వాత గీతా మందిరాలు ఎక్కడైతే మూసేస్తున్నారో వాళ్ళు పునరుద్ధరింప చేయటం, జనాల్లో కూడా భగవద్గీత శ్లోకాల్లో అన్నీ చదవలేకపోయినా కనీసం సర్వోపనిషతో గావో దోగ్ధ గోపాల నందన పార్థో వత్ససుధీర్ భోక్త దుగ్ధం గీతామృతం మహత్ అని ఆ యొక్క శరీరానికి బలం ఇచ్చేది ఆవు పాలు, ఆవు పంచగవ్యాలతో కూడిన ఆరోగ్యకరమైన ఆహారము, ఏదైతే పంచగవ్యాలతో తయారు చేసిన పండించిన పంటలు ఏవైతే ఉంటాయో కాయగూరలు, అవి తింటే మన యొక్క శరీరానికి బలం. అలాగే భగవద్గీత సారం కనుక వింటే అది మన ఆత్మకు బలం. కాబట్టి శరీరానికి బలమేమో ఆవు బలాన్ని ఇస్తుంది, అలాగే ఆ యొక్క భగవద్గీత సారము ఆత్మకు బలాన్ని ఇస్తుంది. ఈ రెండింటిని గట్టిగా పట్టుకుంటే మన జీవనం యొక్క ఏదైతే భగవంతుడు ఇచ్చాడో ఈ జన్మ సార్థకత అవుతుందని గోగీతా జ్ఞానయజ్ఞం అని అన్ని రాష్ట్రాల్లో తిరుగుతూనే, మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, తమిళనాడు కూడా తిరుగుతూనే, మన ఆంధ్రదేశానికి కూడా వచ్చి ఒరిస్సా రాష్ట్రం కూడా కవర్ చేసుకుంటూనే, ఎక్కడెక్కడైతే మన గ్రామాల్లో అది పునరుద్ధరణ చేయాలో, ప్రచారం చేయాలో చేసుకుంటూనే మేము మళ్ళీ ఆ విజయవాడ మీదుగా ఇటువైపు చీరాల తర్వాత మళ్ళీ చిలకలూరుపేట రావడం జరిగింది. ఇక్కడ ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరిగింది. అందరితో కూడా కూర్చుని కొన్ని విషయాలు చెప్పుకుంటూ అమరావతిలో ఒక మంచి యజ్ఞం చేయబోతున్నాం. ఆ యజ్ఞాన్ని కూడా మీ అందరినీ పిలుస్తూ స్వాగతం పలుకుతూ మనకి శంకుస్థాపన చేసిన యొక్క చోట ఏదైతే ఉందో అక్కడ పెద్ద ఎత్తున మంచి యజ్ఞం చేయాలనే తలంపుతో రైతులను రక్షించుకోవాలి. 33,000 ఎకరాల భూమిని ఇచ్చిన రైతులు మనం కాపాడుకోవాలనే ఉద్దేశంతో ప్రతి జిల్లాలో ఉన్న వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేయాలి అని పిడకలు తయారు చేయమని చెప్తున్నాము. ఆ యొక్క డేటు, ఆ యొక్క సమయం మళ్ళీ రాబోతోంది. అది త్వరలో మేము అందరికీ కూడా చెప్తాము. ప్రతి గ్రామంలో ఈ యొక్క పిడకలు తయారు చేయాలని చెప్తూనే గోగీత జ్ఞాన యజ్ఞాన్ని మేము సంకల్పంతో తీసుకుని నిరంతరం ఈ యొక్క యజ్ఞం పూర్తిగా కొనసాగుతూ వెళ్ళాలని సంకల్పం చేస్తూ ఉన్నాము. దానికి ఒక చెంచాడు ఆవు నెయ్యి యొక్క పిడక హోమంలో పడితే 100 కిలోల ఆక్సిజన్ వృద్ధి చెందుతుంది. కాబట్టి మన పంచభూతాలని, మన పర్యావరణాన్ని రక్షించుకునే భాగ్యము కేవలం గోవు ద్వారా వస్తుంది. అటువంటి గోవుని మనం రక్షించుకోవాలి, భగవద్గీతను మనం పారాయణ చేసుకోవాలి ఖచ్చితంగా. కాబట్టి మనందరం కూడా ఆ గోగీత జ్ఞానయజ్ఞంలో పాల్గొని ఈ తర్వాత మళ్ళీ నరసరావుపేట వెళ్ళబోతున్నాము. అక్కడ కూడా మరి ఎలా స్వాగతం పలుకుతుందో తెలియదు. కాబట్టి అన్ని చోట్ల కవర్ చేసుకుంటూనే చివరికి మళ్ళీ మా యొక్క బెజవాడ కనకదుర్గమ్మ ఆలయంలో ప్రధాన అర్చకుల వంశం మాది. మా తాతయ్య గారు అలంకారాలు చేస్తారు. కుందుర్తి సత్యనారాయణ గారు నన్ను కాలం చేశారు. మా బాబాయ్ కుందుర్తి సుందరం గారిని ఆయన వర్క్ చేస్తున్నారు. అక్కడ ఆ యొక్క అటువంటి వంశంలో వచ్చిన వాళ్ళం మేము. అటు అమ్మవారు గ్రామ దేవతలకు అధిష్టాన దేవత, అన్ని గ్రామాలు కూడా తిప్పుతోంది. కాబట్టి ఆ భాగ్యము పసుపు కుంకుమ, ఈ పసుపు లేనిదే, ఆ పసుపు కూడా గోవు యొక్క కొమ్ములోంచి వచ్చాయి కాబట్టి అది వైభవంగా చెప్తూ పసుపు లేనిదే మనందరం యొక్క ఆ యొక్క సాఫల్యత ఉండదు. మన రాష్ట్రానికి బాగుండాలని కోరుకుంటూనే మన ఆంధ్రదేశం అన్నపూర్ణ దేశంగా ఉండాలని కోరుకుంటూ ఇటువంటి యాత్రలు చేస్తున్నాం. కాబట్టి మీరందరూ కూడా రేపు రాబోయే రోజుల్లో ఆ యజ్ఞం ఎప్పుడైతే మేము ప్రకటిస్తామో ఆ యజ్ఞానికి అందరూ పాల్గొని అందరూ తరించాలని కోరుకుంటున్నాను. జై గోమాత, జై జై గోమాత. शांतस्वरूपेण मां रक्षस्वाम
నాతో వీళ్ళ అమ్మగారమ్మా మన చిన్న విషయం చెప్తా. ఆవిడ వయసు చాలా పెద్దది. నేను పిఠాపురంలో హోమం చేస్తుంటే ఆవిడ ముందు నడుస్తుంది శబరిమాత. అడ్రస్ చెప్పవాళ్ళు వాళ్ళ నాన్నగారి పేరు నేరేడు మాల్యాద్రి జడ్జి, అప్పుడు రిటైర్డ్ జడ్జి. ఎంతో మంచి వైభవం గల ఈ కుటుంబం. ఆవిడ పూర్తిగా భక్తిగా అంకితం అయిపోయింది. ఆవిడ పారిపోయి ఇంట్లో పారిపోయి భక్తిగా అనుకున్నది 9 బస్సు ఎక్కి వచ్చేసి